వెలుగు టీవీ సిక్కోలు జిల్లా క్రీడల కిల్లా అని శ్రీకాకుళం జిల్లా నుంచి ఎందరో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తమ సత్తా చాటాలని శ్రీకాకుళం రూరల్ మండలం మునసబుపేటలోని గాయత్రి కళాశాలలో ఆదివారం జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఎమ్మెల్యే గొడ్డు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఉండే ప్రత్యేకత వేరని అన్నారు. వీటి సాధన కూడా అంతే వైవిధ్యభరితంగా ఉంటుందని చెప్పారు. జిల్లాకు చెందిన కరణం మల్లేశ్వరి, నీలంశెట్టి లక్ష్మి వంటి క్రీడాకారులు సిక్కులు కీర్తిని జాతీయ స్థాయిలో చేశారని తెలిపారు. కరణం మల్లేశ్వరి ఒలింపిక్స్ లో పథకం సాధించడం ద్వారా భారతదేశంలోని సిక్కోలు పేరు మారు మోగించిందని చెప్పారు. ఇంటర్నేషనల్ రెఫరీ సూర్యనాథ్ గారు, అలాగే అర్జున అవార్డు గ్రహీత నీలంశెట్టి లక్ష్మి గారు, వరల్డ్ ఛాంపియన్షిప్ 2 సార్లు సిల్వర్ మెడల్ వచ్చింది. మన జిల్లాకి గర్వకారణం. మన పక్కనే ఉన్న ఆంధ్రాల వలస మండలం ఓసవానిపేట నుండి, అంటే మన శ్రీకాకుళం నియోజకవర్గం నుండి, అలాగే గాయత్రి కాలేజ్ డైరెక్టర్ సంయుక్త అమ్మకి, అలాగే ఎక్స్ ఎంపీటీసీ పెద్దపాడు కలగ జగదీశ్ అన్నకి, ఇతర సీనియర్ జిల్లా స్థాయి అసోసియేషన్ అధ్యక్షులు, మెంబర్స్, అలాగే రాష్ట్ర స్థాయి అధ్యక్షులు, మెంబర్స్ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులకి అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు జిల్లా స్థాయి క్రీడా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఇక్కడ జరపడం మన అప్పన్న ఆధ్వర్యంలో, ఇప్పిల అప్పన్న ఆధ్వర్యంలో జరపడం చాలా ఆనందదాయకం. మేము ఇక్కడ విలేజ్ లో గ్రామీణ వెయిట్ లిఫ్టింగ్ చిన్న చేస్తున్నప్పుడు కూడా ఇలా పెద్ద స్థాయి క్రీడా పోటీలు జరగాలి. నాకు ఈ రోజే సూర్యనాథ్ గారు వీళ్ళంతా పరిచయం అయినప్పటికీ ఓసవానిపేటలో, కానీ అసలైన ఎవరు పరిచయం అవ్వాలో వారు ఈ రోజు పరిచయం అయ్యారు. చాలా సంతోషం. నీలంశెట్టి లక్ష్మి గారు పరిచయం అయ్యారు. ఆవిడ చెప్పారు, ఇంట్రెస్టెడ్ గా ఉన్నాము, మాకు ఇక్కడ అకాడమీ కానీ ఇచ్చినట్లయితే నేను ఈ విషయాన్ని తప్పకుండా ఇక్కడ ఎంపీ గారు మరియు కేంద్ర మంత్రి ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాపు రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో తప్పకుండా ఈ విషయం తీసుకెళ్తూ, ఇక్కడ డిఎస్డిఓతో కూడా ఇప్పుడే మాట్లాడతాను. ఆయనకి అడిగి సూచనలు సలహాలు తీసుకొని రేపు మార్నింగ్, రేపు 10 అంటే 12 వరకు మనకి గ్రీవెన్స్ ఉంటుంది. వీలైతే కలెక్టర్ గారు ఈ రోజు అడుగుతాను, గ్రీవెన్స్ లో టైం ఇస్తే గ్రీవెన్స్ లో కలుద్దాం, లేదంటే రేపు మధ్యాహ్నమే వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పి దీనికోసం మనం ఎలా చేస్తే బాగుంటుంది. పాత వరకు మనకి ఒక 35 ఎకరాలు ఉంది. అందులో మనకు కొంత ప్లేసు అందులోనే అకాడమీ కోసం కేటాయించడమా లేదా సెపరేట్